ప్రెస్ డెలిగేట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మా అందరికీ కుమారి 21F నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా కూడా చాలా బాగా ఆడియో ఫంక్షన్ అప్పుడు కవరేజ్ కానివ్వండి, ఆ తర్వాత జరిగింది కానివ్వండి, చాలా మంచి సపోర్ట్ వస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది దట్ సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్నటువంటి సినిమాల్ని, ప్రొడక్షన్లో వస్తున్న సినిమాల్ని, ఆ సినిమాలు ఖచ్చితంగా కొత్తగా ఉంటాయి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటాయి, ప్రేక్షకుల్ని టచ్ చేసే సినిమాలు తీస్తారని చెప్పేసి అని మీరు కూడా గమనించి ఆ సినిమాల్ని మీరు ప్రమోట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. సో ఇవాళ కూడా మా సినిమా గురించి కొన్ని సంగతులు యాజ్ ప్రొడ్యూసర్స్ నేను, చిట్టిబాబు గారు, మీ ఇద్దరం మా ప్రెస్ మిత్రులతో పంచుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. ఇంకా దర్శకుడు సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థని, సుకుమార్ గారి ఆలోచనలోంచి పుట్టిన ఈ సంస్థ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో, ఖచ్చితమైనటువంటి గోల్స్తో స్థాపించినటువంటి ప్రొడక్షన్ సంస్థ. చిన్న సినిమాలు సుకుమార్ గారు ఎనీవే మీకు అందరు తెలిసిందే, పెద్ద సినిమాల్లో ఆయన బిజీగా ఉంటారు. ఆయనకి చాలా ఆలోచనలు, ఆయనతో కూర్చొని ఉంటే మామూలుగా మనం అందుకోలేము ఆయన స్పీడ్. ఆయన చెప్పే ఆలోచనలకి ఒక చిన్న సీన్ గురించి కానివ్వండి, ఒక ప్రమోషన్ ఎలా చేయాలనే దాని గురించి కూడా చెప్పే ఆలోచనల్ని ఆయన మనం అందుకోలేం. అంత బిజీగా ఉంటారు, అన్ని స్క్రిప్ట్లు చేస్తూ ఉంటారు, అన్ని సినిమాలు చేస్తున్నారు. మళ్ళీ ప్రమోషన్ దగ్గరికి వచ్చారు, మళ్ళీ ఆలోచనలని ఆయనే చెప్తుంటారు. మాకు ఇలా చేయొచ్చు కదా, ఇలా కుమారిలో డబ్ స్మాష్ చేయొచ్చు కదా, బాగుంటుంది. మాకు ఆలోచన రాలేదు, అలా అంతుండి కూడా అన్ని ఆలోచిస్తుంటారు ఆయన. సో ఇంకా సినిమా కథలు చాలా ఎన్ని ఉంటాయి మీరే ఊహించుకోండి. సో అవన్నిటిని తెర మీద తీసుకురావాలి, వాటిలన్నిటితో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి, ప్రేక్షకుల్ని టచ్ చేయాలి. ఈ యొక్క దీంతో అలాంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు వేస్ట్గా పోకూడదు. ఆలోచనలు వచ్చినప్పుడు అది సినిమాగా తెరపై పెట్టి కలకాలం నిలిచిపోయేలాగా, కలకాలం ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలాగా ఉండాలని చెప్పేటువంటి ఒక గోల్తో, ఒక ఎయిమ్తో ఈ సంస్థను స్థాపించారు. సో ఆ విధంగా ఆ సంస్థ స్థాపించిన తర్వాత కుమారి 21F తీశారు. అది వైవిధ్యంగా ఒక కొత్త పాయింట్ తీసుకొని ఎంతగా ప్రేక్షకుల్ని రీచ్ అయిందో మీ అందరికీ తెలిసిందే. బ్రహ్మాండంగా విడుదల చేయబోతున్నాము. కుమారి ఎలాగే చేసామో అంత బ్రహ్మాండంగా ట్రేడ్లో కూడా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రమోషన్స్ ప్యారల్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్నిసార్లు కూడా కలుస్తుంటాము మేము, మిగతా క్రూ, క్యాస్ట్ అండ్ క్రూ కూడా యాజ్ వి గో అలాంగ్. ఇంకా 10 days ఉంది రిలీజ్కి. అండ్ ఇంకొకటి దర్శకుడి విషయంలో చెప్పాలంటే, ఇందులో కొత్తదనం ఎందుకు, ఏంటి కొత్తదనం అనేది ఏంటంటే అండి, సుకుమార్ గారి సినిమాలు జనరల్గా గమనిస్తే మనము సుకుమార్ గారి సినిమాల్లో ఉండేది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ కొత్తదనం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, సుకుమార్ గారి సినిమాల్లో ఉండే క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఆర్య సినిమాలో ఆర్య చూడండి, ఒక 100% లవ్లో బాలు క్యారెక్టర్ చూడండి, ఒక నానక్ ప్రేమతో అభిరామ్ కానివ్వండి, 1లో గౌతమ్ క్యారెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూస్ చేసినటువంటి కుమారిలో కుమారి క్యారెక్టర్ కానివ్వండి, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాటి ఆలోచన, వాటి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఎప్పుడు చూడండి మన ఊహకు అందరి విధంగా ఉంటుంది కాబట్టి మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనల్ని రీచ్ అవుతుంది, మనం కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి. కొత్తగా ఉన్న ఎప్పుడు చూడని క్యారెక్టర్ అయినా కానీ మనకు కనెక్ట్. అదే సుకుమార్ గారు గొప్పతనం. బేసికల్లీ ఎప్పుడు చూడని క్యారెక్టర్స్, ఇలాగ కూడా ఆలోచించొచ్చా ఒక మనిషి అని మనం అనిపిస్తుంది మన సినిమా చూస్తుంటే. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి. సేమ్ థింగ్ దర్శకుడిలో కూడా అలాంటి క్యారెక్టర్ని హరిప్రసాద్ గారు రాసుకున్నారు, తీశారు. గొప్పగా తీశారు, గొప్పగా రాశారు ఆయన. అంటే సుకుమార్ గారు ఓకే చేసేంత గొప్పగా రాశారు. అది హరిప్రసాద్ గారు గొప్పతనం. అది సుకుమార్ గారు ఓకే. బహుశా హరిప్రసాద్ గారు సుకుమార్ గారితో ఒక 10 years 15 years ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బహుశా సుకుమార్ గారికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఏది చెప్తే ఆయన ఒప్పుకుంటారని చెప్పేసి అని రాసుంటారు ఆయన కథ. మీడియా మిత్రులందరూ కూడా, ప్రెస్ మీడియా మొత్తం అందరూ కూడా మీ సహకారం చేస్తూ వస్తున్నారు మాకు. దానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే సుకుమార్ గారు రెండో బ్రదర్ నండి నేను. నా పేరు BNCSP విజయ్ కుమార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా సుకుమార్ గారు నన్ను ఉండమంటం జరిగింది. అయితే ఫస్ట్ సినిమా కుమారి 21F థామస్ రెడ్డి, సుకుమార్ గారు ట్రావెల్ చేశారు. రెండో సినిమా ప్రొడ్యూసర్గా నన్ను ఉండమని చెప్పేసి సుకుమార్ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఏంటంటే సుకుమార్ గారి ప్రయాణం చిన్నప్పటి నుంచి కూడా ఆయనలో ఒక డైరెక్టర్ అవ్వాలనే కోరిక, ఆ తపన ఎక్కువగా ఉండేది. ఆయన ఇంటర్మీడియట్ దశలో కూడా ఏం చెప్పాడంటే, ఒక గ్రామం పేరు చెప్తే ఆ గ్రామానికి ఒక సొల్యూషన్ చెప్తూ ఉండేవాడు. మా ఏరియాలో ఒక గ్రామం ఉంది, సకినేటిపల్లి అని. సకినేటిపల్లి అనుకుంటుంటే, అన్నయ్య సకినేటిపల్లి అంటే ఏంటో తెలుసా అన్నాడు. ఏంట్రా అంటే,
శ్రీరాముడు సీతాదేవిని తీసుకొచ్చి సఖి నేటి పల్లి ఇదే అన్నాడు అని ఒక కన్క్లూజన్ చెప్తుంటాడు అనమాట ప్రతి విషయానికి కూడా. అలాగే పక్కన ఒక గ్రామం ఉందండి మాకు, శివకోడు అని. దాది శివకోటి అంటే రావణ బ్రహ్మ ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు కోటిలింగాన్ని అక్కడ స్థాపించాడంట. అది మాకు తెలియదు. మేము శివకోడు అంటుంటే శివకోడు కాదని శివకోటి అది రావణ బ్రహ్మ కోటిలింగాన్ని అక్కడ స్థాపించాడు, అంటే శివకోటి అయ్యిందని చెప్పేసి ఆయన విధానం చెప్పుకొస్తుండేవాడు. ఆ విధంగా ప్రయాణం స్టార్ట్ చేసి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నేను డైరెక్టర్ మహేంద్రని ప్రొడ్యూసర్ చేస్తానని చెప్పేసి అన్నాడు ఆయన. ఇదంతా నిజమా అనుకున్నాను నేను. కానీ ఆయన ఆ రోజు ఏదైతే మాట చెప్పాడో అదే మేరకే ఆయన డైరెక్టర్ అవ్వడం జరిగింది, నన్ను ఈరోజు ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. దాన్ని ముఖ్యంగా నా సోదరుడు సుకుమార్ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. లేకపోతే ఈ ప్రమోషన్ విషయంలో రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అందరూ కూడా మాకు సహాయ సహకారం అందించారండి. వారందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఏంటంటే దర్శకుడు సినిమా అంటే హరిప్రసాద్ ఇంచుమించు మాకు ఒక 15-20 ఇయర్స్ నుంచి బాగా తెలుసు అనమాట. సుకుమార్ గారితో బాగా ట్రావెల్ చేశాడు అతను. అయితే సుకుమార్ గారు మైండ్ సెట్ ప్రకారంగా అతను ఒక కథ రాసుకున్నాడు. అంటే సుకుమార్ గారికి కథ నచ్చడం అంటే అంత చిన్న విషయం కాదు అది. అతను ఆ విధంగా కథ రాసుకుని అది సుకుమార్ గారికి చెప్పాడు. చెప్తే నచ్చితే అన్నయ్య నువ్వే డైరెక్ట్ చేయన్నాడు హరిప్రసాద్ని. అప్పుడు ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి అనమాట అండి. లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నేను యుఎస్ఏలో ఉంటానండి, సత్య రవిచంద్ర అని అతను, థామస్ రెడ్డి, ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉంటాయి ఈ సినిమాకి. అయితే ఈ సినిమాలో మీకు ఏంటంటే కెమెరామెన్ కూడా చాలా చక్కగా తీయగలిగాడండి. అతను బాలీవుడ్ పరిశ్రమలో పనిచేయడం అనుభవాలన్నీ కూడా జోడించి చేయగలిగాడు. హరిప్రసాద్ చాలా బాగా చేయగలిగాడు. అలాగే హీరోయిన్స్ బాగా నటించారు, అశోక్ బాగా నటించాడు. అంటే మీకు సుకుమార్ గారు కాన్సెప్ట్ అంటే మీ అందరికీ తెలుసు, ప్రేక్షకులకి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఏదైనా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలని చెప్పి చూస్తాడు. అలాగే కుమారి 21 అప్పుడు డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది, అది బ్లాక్ బస్టర్ అయ్యింది. అదేవిధంగా దర్శకుడిలో కూడా దర్శకుడికి ఉన్న ఫ్యాషన్తో కూడుకున్నట్టు ప్రేమ కథ అది. దర్శకుడు అంటే ఏంటంటే దర్శకుడికి అతని ప్రేమ కథ, అతను దర్శకుడు కావాలనుకుంటాడు, కానీ దానికి సంబంధించిన ప్రేమ కథ అనమాట. ఇది డిఫరెంట్గా చాలా బాగా ప్రజెంట్ చేసామని చెప్పేసి మాకు నమ్మకం.